సత్తిబాబు బిర్యానీ సారీ పులావ్ ఇంకా నయం ప్లెయిన్ రైస్ అనలేదు బిల్ ఇది. సో దీని మీద అయితే 420 అని ఉంది. చికెన్ పీస్ అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతకుముందు ఎవడో ఒక వీడియోలో బాయిల్డ్ లెగ్ కూడా అసలు మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మనం సత్తిబాబు బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము స్విగ్గీలో. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 380 రూపీస్ ఎంత ఉంటుంది. మాకైతే 280 రూపీస్కి అయితే వచ్చింది, ఆఫర్ కోడ్స్ కానీ అలాగే క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ద్వారా. సో ఈరోజు ఈ వీడియోలో సత్తిబాబులో నిజంగా ఫుడ్ బాగుంటుందా లేకపోతే ఇది హైపా ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇదనమాట ప్యాకింగ్ అయితే మరి ఇది లార్జ్, ఇది అంటే చికెన్ ఫ్రై పీస్ ఇదనమాట ప్యాకింగ్. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్, ఇదేమో సాంబార్ టైప్ అండి, కళ్యా అనుకుంటుంది. 2 కళ్యాలు, 2 పెరుగు చట్నీ బిల్ ఇది. సో దీని మీద అయితే 420 అని ఉంది. సో మాకైతే 280 వరకు అయితే పడింది అనమాట. మొత్తం ప్లెయిన్ రైస్ లా ఉంది ఇది. ఎక్కడ కూడా ఇందులో మసాలా అయితే కనపడలేదు రైస్లో. నిమ్మకాయతో పాటు ఎగ్ కూడా మొత్తం రైస్లోనే పెట్టించాడు. 2 గుడ్లు వచ్చినట్టు ఉన్నాయి. ఇలా తినేయడం బాగోదులే, ఇది అందరికి కాబట్టి నా వరకు నేను ఒక ప్లేట్లో తీసుకుంటాను. అంటే స్మెల్ అంతకేం రావట్లేదు, అంటే మసాలా ఫ్లేవర్ అంతకేం తగలట్లేదు. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. చికెన్ ఫ్రై పీస్ అనమాట, బాగానే వచ్చినాయి సైజు. అంటే మొత్తం ఒక 9 పీసుల వరకు అయితే వచ్చినాయి. చికెన్ పీస్ తీసుకొని కొంచెం తిన్నాము. చికెన్ పీస్ అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చికెన్ పీస్ మాత్రం కొంచెం గట్టిగా ఉంది. కొన్ని బాగున్నాయి, మళ్ళీ కొన్ని స్మూత్గా ఉన్నాయి. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. కానీ ఒక చికెన్ పీసే కొంచెం గట్టిగా ఉంది. రెండోది బాగానే ఉందిలే స్మూత్గా, కానీ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొద్దు. బాగుంది, కాకపోతే అంత సూపర్గా అయితే ఏం లేదు. కొంచెం చల్లగానే వచ్చింది పార్సల్, వేడిగా అయితే లేదు. బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసింది, నార్మల్గానే ఉంది. అంతకుముందు ఎవడో ఒక వీడియోలో బాయిల్డ్ ఎగ్ కూడా అసలు మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. ఇది మూసాపేట, అంటే మనకి కూకట్పల్లి మూసాపేట దగ్గర తీసుకున్నది అనమాట. ఈసారి వేరే చోట ట్రై చేస్తాము, అంటే మాదాపూర్లో బ్రాంచ్ ఉంది కదా, అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేస్తాము. నెక్స్ట్ కలియా ట్రై చేద్దాం. ప్యాకింగ్ అయితే మంచి స్ట్రాంగ్ ఇచ్చాడు. మనకి ఇటు గుంటూరు విజయవాడ సైడ్ ఎలా ఉంటుందో అలా ఉంది టేస్ట్. కలియా టేస్ట్ బాగుంది, కాకపోతే చికెన్ పీసే కొంచెం కుక్ అవ్వాల్సి అనిపించింది. అంటే నేను 2 పీసులు తీసుకున్నాను ఆ పార్సిల్లో. ఒకటైతే గట్టిగా ఉంది, రెండోది కొంచెం పర్లేదు, అంటే తీస్తుంటే రావట్లేదు, కొంచెం గట్టిగా ఉంది. అంతేగాని కావాలని నేను చెప్పట్లేదు, జెన్యూన్గా చెప్తున్నా అంతే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇందులో గోంగూర ఇస్తాడని, గోంగూర ఇవ్వలేదు. మరి జనరల్గా అక్కడ గోంగూర ఉంటుందో లేదో నాకు తెలియదు, అంటే నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అనమాట, ఫస్ట్ టైం నేను చెప్తున్నా. చికెన్ పీస్ కంటే కలేనే బాగుంది. ఇందులో గోంగూర ఉంటే మాత్రం సూపర్గా ఉండేది. నిజంగా ఈ చికెన్ పీస్ తినడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. పెరుగు చట్నీ ట్రై చేద్దాం. థిక్గానే ఉంది, పర్లేదులే. కానీ వీటిలో హైలైట్ కలియా ఒకటి, ఎగ్గు, ఈ కొంచెం రైస్. చికెన్ చెప్పే కదా పీస్ సరిగా కుక్ కావాలి. ఓవరాల్గా నేను పెట్టిన అమౌంట్కి ఇది వర్త్. ఏది 280 రూపీస్. యాక్చువల్ దీని కాస్ట్ ఎంత 380 రూపీస్ అనమాట. 380కి అయితే మాత్రం అంత వర్త్ కాదు. సో ఓకే, నెక్స్ట్ టైము రెస్టారెంట్కి వెళ్ళి వేడిగా ట్రై చేస్తాము, అది కూడా మన ఛానల్లో వస్తుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇది జెన్యూన్ అనిపిస్తే లైక్ చేయండి, లేకపోతే అసలు వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.